పండగ అనగానే మనకి గుర్తొచ్చే సంప్రదాయపు వంటకాల్లో జంతికలనేవి ఒకటండి. ఎవరికైనా మనము పట్టుకెళ్ళాలన్నా సరే, ఎవరికైనా మనము నిలువుగా వేసివ్వాలన్నా సరే, ఈ జంతికలనేవి ఈజీగా చేసేయొచ్చండి. క్రంచీగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో, ఇవి ఎలాగ చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనము అర కేజీ శనగపిండిని ఇలాగా ఉండలు లేకుండా జల్లించుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా జల్లించుకున్న తర్వాత దాంట్లో పావు కేజీ బియ్యపిండిని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా జల్లించుకోవాలండి. సో, జల్లించేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవడానికి ఒక గరిటెని పెట్టుకొని ఒక 2 టీ గ్లాసులు నీళ్ళను కూడా మనము వేడి చేసుకొని వేడి నీటిని వేస్తూ బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా వేడి నీటిని వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత జంతికలనేవి కొంచెం మెత్తగా రావడం కోసం నెయ్యిని గానీ, లేదంటే బటర్‌ని గానీ ఇందులో వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వామును కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత అది బాగా కలుపుకొని ఇలాగ ముద్దలుగా మనము పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్‌ని ప్రీహీట్ చేసుకోవాలండి. నేనిక్కడ ఈ జంతికలు వేయడానికి పాతకాలపు జంతికల కవ్వాని ఇక్కడ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇందులో మనకు కావాల్సిన షేప్ ఉండే జల్లెళ్ళు ఉంటాయండి. ఇందులో నేను 3 రంధ్రాలు గల జల్లెడని పెట్టానండి. ఇందులో ఫస్ట్ పిండనేది ఇలాగా పెట్టేసుకొని, తర్వాత రెండో దాన్ని పెట్టి నొక్కాలండి. కొంచెం టఫ్ ప్రాసెస్సే అండి. ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు ఉంటే గనక వాళ్ళ చేత వేయించేసుకుంటే హ్యాపీగా మనకి ఈజీగా మనకి ఇది ప్రెస్ చేసేయొచ్చండి. లేదంటే కొంచెం బలంగా నొక్కాలి. చూస్తున్నారు కదా! ఇలాగా మనము ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసేసుకొని దాన్ని ఈవెన్‌గా బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే గనక మనకి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే జంతికలు రెడీ అండి. సో, మనం పిండి కలుపుకుంటే గనక ఇవి ఆటోమేటిక్‌గా వెంటనే అయిపోతాయండి. అలాగే ఇలాగ మనము ఇందులో వేడి చేసిన చిల్లులు గల గరిటెను కూడా పెట్టుకొని దాని మీద కూడా మనము దాని సైజుకి తగ్గట్టు వేసుకొని దాన్ని కూడా వేయించేసుకోవచ్చండి. అలా కూడా వేస్తా ఉంటారు. చూస్తున్నారు కదా! ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఐటెమ్ అనేది ఫేమస్ అండి. మాకు పండగ అనగానే గుర్తొచ్చేది మాత్రం ఖచ్చితంగా జంతికలు మాత్రం ఒక వన్ ఆఫ్ ది ఐటెమ్ కింద ఉండాల్సిందే అండి. క్రంచీగా ఉండే జంతికలు చాలా బావుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి